నెల్లూరులో మొట్టమొదటి ఏకైక జర్మనీ క్వాలిటీ హోమియోపతి ఎస్ఎల్ హోమియో మెడికల్స్ ను ప్రముఖ హోమియో డాక్టర్ శ్రీనివాస్ కుమార్ పసుపులేటి మళ్లీ బాలాజీ నగర్ పీటీజీ పెట్రోల్ బంక్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేశారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. 27 ఏళ్లుగా హోమియో వైద్య సేవలు అందిస్తూ ప్రజాదరణ పొందిన డాక్టర్ శ్రీనివాస్ కుమార్ ఆధ్వర్యంలో క్వాలిటీ హోమియో వైద్యాన్ని మరింత విస్తృతపరచాలని, మరింత రాణించాలని ఆకాంక్షించారు. అక్క నువ్వు కూడా పట్టుకోరు ఎప్పుడు అక్కనే మళ్ళీ నా ముందు ఓకే సార్. అక్క అక్క అందరికీ నమస్కారం. ఎస్ఎల్ హోమియో మెడికల్స్ అనే మా సార్ శ్రీనివాసరావు గారు స్థాపించడం జరిగింది. నిజంగా ఆయన మంచితనం ఎంత ఉంటుందో ఆయన వైద్యం కూడా అలాగే ఉంటుంది. ఆయన డబ్బు సంపాదన ఆయన ఏం కాదు, వచ్చే ఖర్చులు తీసుకొని అందరికీ ఒక సేవ చేయటం ఆయన నిజంగా ఆయన అదృష్టం. ఆయన మా స్నేహం చేయటం, ఆయనతో మళ్ళీ ఉండటం ఇన్ని కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే మాకు ఎన్నోసారి కరోనా వచ్చినప్పుడు ముందస్తు కరోనా కానివ్వండి, ఇప్పుడు ఫీవర్ వచ్చి డెంగ్యూ ఫీవర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆనాడు మళ్ళీ ద్వారా సారు దాదాపు 1000 అది 1,70,000 80,000 నాకు గుర్తులేదు, కానీ ఇన్ని కూడా నాకు ఫ్రీగా చేయించేటటువంటి ఒక మహా వ్యక్తి. అంటే మనుషులో దేవుడు అంటారు, డాక్టర్ దేవుడు అంటారు. నిజంగా నాకు ఆయన ఒక దేవుడు కనపడతాడు. నాకు ఒక డాక్టర్ భక్తవత్సల రెడ్డి ఈరోజు నేను మీ ముందు బతుకున్నానంటే నా హార్ట్ చేసేటువంటి డాక్టర్ భక్తవత్సల కారణం. అలాగే ఈరోజు ఇక్కడ మొదటి షాప్ పెట్టి ఒక హోమియో అందరికి అందుబాటులో తెచ్చినటువంటి మా శ్రీనివాసరావు గారిని, శ్రీనివాస్ కుమార్ గారిని మరొకసారి అభినందిస్తూ వారి కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని, ఆ భగవంతుడు ఆశీర్వదించాలని, ఆయన ప్రజలందరికీ సేవ చేయాలని మరొకసారి నేను నమ్మిన సాయం కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఎస్ఎల్ హోమియో మెడికల్స్ అనే మా సార్ శ్రీనివాసరావు గారు స్థాపించడం జరిగింది. నిజంగా ఆయన మంచితనం ఎంత ఉంటుందో ఆయన వైద్యం కూడా అలాగే ఉంటుంది. ఆయన డబ్బు సంపాదన ఆయన ఏం కాదు, వచ్చే ఖర్చులు తీసుకొని అందరికీ ఒక సేవ చేయటం ఆయన నిజంగా ఆయన అదృష్టం. ఆయన మా స్నేహం చేయటం, ఆయనతో మళ్ళీ ఉండటం ఇన్ని కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే మాకు ఎన్నోసారి కరోనా చేసేటువంటి డాక్టర్ భక్తవత్సల కారణం. అలాగే ఈరోజు ఇక్కడ మొదటి షాప్ పెట్టి ఒక హోమియో అందరికి అందుబాటులో తెచ్చినటువంటి మా శ్రీనివాసరావు గారిని, శ్రీనివాస్ కుమార్ గారిని మరొకసారి అభినందిస్తూ వారి కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని, ఆ భగవంతుడు ఆశీర్వదించాలని, ఆయన ప్రజలందరికీ సేవ చేయాలని మరొకసారి నేను నమ్మిన సాయం కోరుకుంటున్నాను.